వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఎనుముల మార్కెట్లో పసుపు రైతుల ధర్నాపై తాజా సమాచారం ఏంటి? దాదాపు 3 గంటలైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పసుపు కాంటాలు ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదు. దీంతో రైతులంతా కూడా ఆవేదన చెందుతూ ఎనుమాముల మార్కెట్ లో ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆ పసుపు ధరలు తగ్గించాలని 12,500 క్వింటా 12,500 ఉండాల్సిన పసుపు ధర కేవలం 5 నుంచి 7,000, 8,000 చెప్తున్నారని ఇలా వ్యాపారులంతా ఒక ధరలంతా ఒక కూటమిగా ఏర్పడి ధరలను నియంత్రిస్తున్నారని చెప్పి దీనివల్ల తాము నష్టపోతున్నామని చెప్పేసి సరైన ధర రావట్లేదు, కనీసం రవాణా ఛార్జీలు కూడా తమకు రావట్లేదని చెప్పేసి రైతులంతా కూడా ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులంతా కూడా వరంగల్ ఎనుమాముల పరిపాలనా కేంద్రం ముందు గుమిగూడారు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇటు వ్యాపారులేమో బహిరంగ మార్కెట్ లో ధర లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేవలం 7 నుంచి 8,000 మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అయితే కనీస మద్దతు ధర 12,500 అయినా కూడా ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళన ఉదయం నుంచి 3 గంటల సేపు కూడా కొనసాగుతోంది. ఆ తర్వాత మార్కెట్ అధికారులు ఇప్పుడే రైతులతోటి అలాగే ఇటు వ్యాపారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. కనీసం 8,000 నుంచి 10,000 ధర ఉండాలని చెప్పేసి రైతులకు గిట్టుబాటు అయ్యే ధర ఉండాలని చెప్పేసి వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు రైతులతో వ్యాపారులతో కూడా మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో అంటే కొద్దిసేపట్లో దీని మీద ఈ చర్చలు కొలిక్కి రానున్నాయి. ప్రస్తుతం అయితే సానుకూలంగానే చర్చలు జరుగుతున్నాయి. కాసేపట్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదయం పెద్ద సంఖ్యలో అటు భారీగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా పసుపు మార్కెట్ తరలి వచ్చింది. దాదాపు 1000 బస్తాల్లో ఈ పసుపు మార్కెట్ తరలి వచ్చింది. అయితే ధర తగ్గించడంతో ధర తగ్గిస్తున్నారు వ్యాపారులంతా కూడా ఒక సిండికేట్ గా మారి ధర తగ్గిస్తున్నారన్న ఆందోళనతో రైతులంతా కూడా ఆందోళనతో ఈ కాంటాలంతా కూడా నిలిచిపోయాయి. ధన్యవాదాలు రవిచంద్ర.